హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం పాండాస్లో డేటాని ఫిల్టరింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీంట్లో మనం రియల్ డేటా సెట్స్ని అయితే యూజ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం పాండాస్లో డిఫరెంట్ టైప్లో ఫిల్టరింగ్ ఎలా చేయొచ్చో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది వచ్చేసి ఏంటి, పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిఎస్వి ఫైల్ని రీడ్ చేయాలి. మనం సిఎస్వి ఫైల్ని రీడ్ చేయడానికి రీడ్ సిఎస్వి ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అండ్ అందులో డేటా సెట్ నేమ్ అయితే రాస్తాం. సో ఇక్కడ నేను హౌస్ రెంట్ డేటా సెట్ డాట్ సిఎస్విని అయితే తీసుకుంటున్నా. దీన్ని మనం ఎలా అప్లోడ్ చేయాలి క్లౌడ్ ఎన్విరాన్మెంట్లోకి? సింపుల్, ఫైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లోడ్ బటన్ హెల్ప్తో మనం డేటా సెట్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ హౌస్ రెంట్ డేటా సెట్. సో ఇక్కడ నేను హౌస్ రెంట్ డేటా సెట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో మనకి హౌస్ రెంట్ డేటా సెట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం డేటా సెట్ని రీడ్ చేసిన తర్వాత డిఎఫ్ డాట్ హెడ్ అంటే మనం ఫస్ట్ 5 రోస్ని ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 రోస్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక హౌస్ యొక్క డేటా సెట్, అంటే దీంట్లో మనకి హౌసెస్ యొక్క డేటా అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రో ఒక స్పెసిఫిక్ హౌస్ యొక్క డేటా. ఇలా మనకి ఫస్ట్ 5 రోస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్టరింగ్. అసలు ఫిల్టరింగ్ అంటే ఏంటి? ఫిల్టరింగ్ అంటే ఏం లేదు, మనం ఒక స్పెసిఫిక్ కండిషన్ అయితే ఇస్తాం, దాని బేస్డ్గా రోస్ని అయితే ఫిల్టర్ చేస్తాం. ఏ రో అయితే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ రోస్ మాత్రమే మనకి రిటర్న్ అవుతాయి, మిగతా రోస్ అయితే రిటర్న్ అవ్వవు. అయితే మనం పాండాస్లో ఫిల్టరింగ్ ఎలా చేయాలి? సింపుల్, డిఎఫ్ అని రాసి స్క్వేర్ బ్రాసెస్లో మళ్ళీ డిఎఫ్ అని రాసి ఇక్కడ కాలంలో మనకు కావాల్సిన కాలం యొక్క నేమ్ ఇచ్చి ఈక్వల్ టు వాల్యూ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ బట్టి మనకి రిటర్న్ చేస్తుంది. దీంట్లో మనకి ఎలా, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్, మనకి ఓన్లీ రోస్ విత్ సిటీ హైదరాబాద్ మాత్రమే ప్రింట్ అవుతాయి, మిగతా రోస్ అయితే మనకి ప్రింట్ అవ్వవు. సో లెట్స్ రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ 868 రోస్ అయితే రిటర్న్ చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మనకి హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫిల్టరింగ్ అయితే చేయొచ్చు. మనం ఇలా ఫిల్టరింగ్ స్ట్రింగ్ మీదే కాదు, న్యూమరికల్ వాల్యూస్ మీద కూడా చేయొచ్చు. లైక్ మనం రెంట్ అనే కొత్త కాలం తీసుకుందాం. రెంట్, చూడండి ఇక్కడ రెంట్ అనే ఒక కాలం ఉంది, దీంట్లో వాల్యూస్ అయితే ఉన్నాయి. మనం 1 lakh రెంట్ ఉన్న హౌసెస్ని అయితే చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. 1 lakh చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనకు గ్రేటర్ దెన్ 1 lakh ట్రై చేయాలనుకుంటే గ్రేటర్ దెన్ కూడా ఇవ్వచ్చు. చూడండి, గ్రేటర్ దెన్ 1 lakh ఉన్నవి చాలా ఉన్నాయి అండ్ లెస్ దెన్ 1 lakh కావాలంటే లెస్ దెన్ 1 lakh కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనం లాజికల్ కండిషన్స్ని యూజ్ చేసి డేటాని ఫిల్టర్ అయితే చేయొచ్చు. ఇంత సింపుల్గా మనం ఫిల్టరింగ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే ఉంది. ఒకవేళ మనం 2 or 3 కండిషన్స్ మీద ఫిల్టరింగ్ చేయాలనుకుంటే మనం మల్టిపుల్ కండిషన్స్ మీద కూడా ఫిల్టరింగ్ చేయొచ్చు. అండ్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి మనం దీన్ని చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్, మధ్యలో అండ్ సింబల్ అయితే ఉంది. ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ రెండు కూడా మనకి రౌండ్ బ్రేసెస్లో అయితే కవర్ చేసి ఉన్నాయి. సో మనం మల్టిపుల్ కండిషన్స్ని యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కండిషన్ని మనం ఇలా రౌండ్ బ్రాకెట్స్లో రాసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి సిటీ ఈక్వల్ టు కోల్కతా అండ్ డిఎఫ్ ఆఫ్ రెంట్ వచ్చేసి 10,000. అంటే కోల్కతాలో 10,000 కంటే ఎక్కువ ఉన్న హౌసెస్ మాత్రమే మనం రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓన్లీ కోల్కతాలోని హౌసెస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది అండ్ ఆల్సో ఓన్లీ 10,000 కంటే ఎక్కువ ఉన్న హౌసెస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎండ్ ఆపరేటర్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది? సింపుల్, ఆ హౌస్ 10,000 కంటే ఎక్కువ రెంట్ అయినా ఉండాలి ఆర్ ఆ సిటీ కోల్కతా అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఆ రో అయితే రిటర్న్ అవుతుంది. బట్ ఎండ్లో అయితే 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, 10,000, 20,000, 17,000, 10,000, 7,500. ఇక్కడ 7,500 ఎందుకు రిటర్న్ చేసింది? సిటీ కోల్కతా ఉంది. సిటీ కోల్కతా ఉందంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్టే. మనకి ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, రెండు సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసి ఫిల్టరింగ్ చేయొచ్చు. మనం 3 కండిషన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఇక్కడ మనం ఏరియా లోకాలిటీ ఈక్వల్ టు డుమ్ అనేది ఉంది, ఇది ఆటో జనరేట్ చేసింది. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఏరియా లొకాలిటీ ఈక్వల్ టు బాండేల్ అని పెట్టుకుందాం.
ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ 3 కండిషన్స్ అయితే ఉన్నాయి. 3 కండిషన్స్‌లో ఏ ఒకటి సాటిస్ఫై అయినా కూడా మనకు ఆ రోని అయితే రిటర్న్ చేస్తుంది. సో ఎంత సింపుల్‌గా మనం మల్టిపుల్ కండిషన్స్‌ని యూజ్ చేసి అండ్ ఆర్ ఆపరేటర్‌తో ఫిల్టరింగ్ అయితే చేయొచ్చు. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్టరింగ్ టెక్స్ట్ కాలమ్స్ విత్ .str. .str అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్. అంటే మనం స్ట్రింగ్ మీద కూడా ఫిల్టరింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ ఆఫ్ ఏరియా లొకాలిటీ .str .starts with అని చెప్పి ఇక్కడ డి అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఆ స్మాల్ డీతో స్టార్ట్ అయ్యే ఏరియా లొకాలిటీ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రో అయితే మనకి రిటర్న్ అవుతుంది. మనం స్టార్ట్స్ విత్తే కాదు ఎండ్స్ విత్ కూడా యూజ్ చేయొచ్చు. ఎండ్స్ విత్ యూజ్ చేస్తే చూడండి మనకి ఓన్లీ డీతో ఎండ్ అయ్యే రోస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఏరియా లొకాలిటీ అనేది డీతో అయితే ఎండ్ అవుతుంది. మనం ఇలా స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్తే కాదు కంటెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. str.contains. ఇప్పుడు చూడండి రన్ చేద్దాం. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా లొకాలిటీలో డి అయితే ప్రెజెంట్ అయి ఉంది. మనకి ఏ లొకాలిటీలో డి అయితే ప్రెజెంట్ ఉంటుందో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ రోన్ అయితే మనకి ఇది రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎస్టీఆర్ని యూజ్ చేసి స్ట్రింగ్ మీద కూడా ఫిల్టరింగ్ అయితే చేయొచ్చు. సో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ టాపిక్, రీసెట్టింగ్ ఇండెక్స్ ఆఫ్టర్ ఫిల్టరింగ్. అంటే మనం ఫిల్టరింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇండెక్సెస్ అయితే 0, 3, 27, 29, 31, 4737, 4738 ఇలా అన్ఆర్డర్డ్ వేలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి మిస్సింగ్ ఇండెక్సెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ లైన్గా తీసుకురావాలి అనుకున్నప్పుడు మనం ఈ రీసెట్ ఇండెక్స్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఎఫ్ అనే కొత్త డేటా ఫ్రేమ్ అయితే తీసుకున్నా. ఇందులో నేను డిఎఫ్ ఆఫ్ జస్ట్ మనం హైదరాబాద్ సిటీలో ఉన్న హౌసెస్ని మాత్రమే చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఎఫ్ ఆఫ్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని స్ట్రింగ్ లెటర్స్లో రాసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకేం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం ఎఫ్ని ఇక్కడ కింద ఇస్తే కానీ మనకి ఏం ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మనకి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న హౌసెస్ అయితే రిటర్న్ చేసాయి. ఇప్పుడు ఒకవేళ మనం ఎఫ్ డాట్ రీసెట్ ఇండెక్స్, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి ఇక్కడ ఎఫ్ డాట్ రీసెట్ ఇండెక్స్ అని రన్ చేస్తే 0, 1, 2, 3, 4, 863, 864, 865, 866, 867. సో ఇక్కడ మనకి లైన్గా వచ్చాయి. అదే మనం ప్రీవియస్గా ఎఫ్ని రన్ చేస్తే మనకి ఎలా ఉండేది చూడండి ఇక్కడ 3878, 3879 అంటే ఆర్డర్ అయితే మనకి మళ్ళీ రీసెట్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మనం రీసెట్ ఇండెక్స్ యూజ్ చేసి ఇండెక్స్ని మళ్ళీ రీసెట్ చేయొచ్చు. ఒకవేళ మనం మళ్ళీ ఎఫ్ని మనం ప్రింట్ చేసాం అనుకోండి, చూడండి మనం ఎఫ్ని ప్రింట్ చేస్తే మళ్ళీ 3878, 3879 ఇలా ప్రింట్ అయ్యాయి. అంటే ఈ రీసెట్ ఇండెక్స్ యూజ్ చేస్తే ఓన్లీ అక్కడ కాపీ మాత్రమే జనరేట్ అవుతుంది. ఈ ఎఫ్ డేటా ఫ్రేమ్లో చేంజెస్ ఏం రావు. ఒకవేళ మనకి ఎఫ్ డేటా ఫ్రేమ్లో చేంజెస్ రావాలి అనుకున్నప్పుడు ఇన్ ప్లేస్ ట్రూ అని చెప్పి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు చూడండి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని అయితే ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 0, 1, 2, 3, 4, 863, 864 ఇలా ఆర్డర్డ్ వేలో మళ్ళీ వచ్చేసింది. అంటే ఇక్కడ ఇండెక్స్ అయితే మళ్ళీ రీసెట్ అయ్యింది. సో ఈ విధంగా మనం రీసెట్ ఇండెక్స్ యూజ్ చేసి ఫిల్టరింగ్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ని మళ్ళీ రీసెట్ అయితే చేయొచ్చు. అండ్ మనం నేర్చుకోవాల్సింది కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. ఆల్వేస్ వ్రాప్ ఈచ్ కండిషన్ ఇన్ పారెంథసిస్. అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు పక్కాగా మనం వాటిని పారెంథసిస్లో అయితే రాసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ అయితే నేను రౌండ్ బ్రాకెట్లో రాసుకున్నా. మీరు కూడా ఇలానే చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. సో మన నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి యూజ్ అండ్ ఆర్ నాట్ అండ్ ఆర్. అంటే మనం ఈ సింబల్స్ని మాత్రమే యూజ్ చేయగలం, డైరెక్ట్గా అండ్ ఆర్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. టెక్స్ట్లా ఈ సింబల్స్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ str డాట్ ఫంక్షన్స్ ఓన్లీ విత్ స్ట్రింగ్ కాలమ్స్. అంటే మనకి న్యూమరిక్ డేటా టైప్ మీద స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే వర్క్ అవ్వవు, ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ మీదే స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే వర్క్ అవుతాయి. ఆఫ్టర్ ఫిల్టరింగ్ రీసెట్ ఇండెక్స్ ఇఫ్ నీడెడ్. అంటే ఫిల్టరింగ్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ని రీసెట్ చేయాలి. సో ఎవ్రీ వీడియోలానే ఈ వీడియోలో కూడా మనకి ఎక్సర్సైజ్ అయితే ఉంది. చూడండి ఇందులో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.